నమస్కారం 6 టీవీకి స్వాగతం. ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న కల్వకుంట్ల కవిత సంచలన లేఖ విడుదల చేశారు. రౌస్ అవెన్యూ కోర్టును ఉద్దేశించి ఆమె రాసిన లేఖలో తనకు బెయిల్ ఇవ్వాలని స్వయంగా అభ్యర్థించారు. ఈడీ, సిబిఐ, బీజేపీతో పాటు మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం. అభిప్రాయం రాతపూర్వకంగా చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదు. ఇందులో నాకు ఎలాంటి ధన ప్రయోజనం జరగలేదు. ఈ కేసులో నేను బాధితురాల్ని మాత్రమే. ముగింపు లేకుండా 2.5 సంవత్సరాలుగా ఈడీ, సిబిఐ చేస్తున్న విచారణ ఇప్పుడు మీడియా ట్రయల్ గా మారిపోయిన విషయాన్ని దేశం అంతా చూస్తోంది. మహిళా రాజకీయ నాయకురాలిగా ఈ విషయంలో నన్ను బలిపశువుని చేశారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతోంది. నా వ్యక్తిగత ఫోన్ నెంబర్ని అన్ని టీవీ ఛానల్స్ లో చూపించారు. దానివల్ల వ్యక్తిగత గోప్యత పోయింది. ఈ కేసుకు సంబంధించి 2 ఏజెన్సీలకు పూర్తిగా సహకరించాను. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. బ్యాంక్, బిజినెస్ వివరాలన్నీ ఇచ్చేశాను. నేను ధ్వంసం చేశాను అని విమర్శలు ఎదుర్కొన్న మొబైల్ ఫోన్లు కూడా ఏజెన్సీలకు అందజేశాను. గడిచిన 2.5 ఏళ్లలో విచారణ పేరిట అనేక మందిని శారీరకంగా, మానసికంగా వేధించారు. చాలా మందిని అరెస్టు కూడా చేశారు. ఇంత చేసినా ఇప్పటి వరకు ఏజెన్సీలు కొన్ని స్టేట్మెంట్లు మాత్రమే సాధించగలిగాయి. అది కూడా కొందరు వ్యక్తులు పార్టీలు మార్చి విధానాలు మార్చుకుంటున్న వారి నుంచి. ఈ కేసు మొత్తం కేవలం స్టేట్మెంట్ల మీదే నడుస్తోంది. నేను కేసులో సాక్షులను ప్రభావితం చేస్తాను అని ఈడీ ఆరోపిస్తోంది. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేసు వీగిపోతుంది. 2.5 ఏళ్ల విచారణ తర్వాత మార్చి 15న నన్ను అరెస్ట్ చేశారు. దీనికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కేవలం స్టేట్మెంట్లు మాత్రమే ఉన్నాయి. సుప్రీం కోర్టులో ఇచ్చిన మాటకు భిన్నంగా నన్ను అరెస్టు చేశారు. ఈ రోజు దేశంలో 95% ఈడీ, సిబిఐ కేసులు ప్రతిపక్ష పార్టీల మీదే ఉంటున్నాయి. ఎవరైనా బీజేపీలో చేరితే అర్ధాంతరంగా కేసులు ఆగిపోతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయి. మౌనంగా ఉండండి, లేదంటే ఈడీ వస్తుంది అంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు న్యాయ వ్యవస్థపైనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకు కేసులో నేను సహకరిస్తూ వస్తున్నాను. ఇక ముందు కూడా సహకరిస్తాను. నాకు దయచేసి బెయిల్ ఇవ్వండి. తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. నేను ఉన్నత చదువులు చదువుకున్నాను. బోర్డ్ ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్న మైనర్ కుమారుడి బాధ్యత ఉంది. విద్యాపరంగా నా కుమారుడికి ఇది కీలకమైన సమయం. నేను లేకపోవడం అతనిపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేను మరోసారి కోరుతున్నా, నా బెయిల్ పరిగణలోకి తీసుకోండి. థ్యాంక్ యూ. కల్వకుంట్ల కవిత. నా అభిప్రాయం రాతపూర్వకంగా